నమస్తే. ఎన్నో విషయాలు డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. ఉదయ్ భాస్కర్ గారు చెప్పేటటువంటి విషయాలు మనకు ఒక్కోసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అదే తెలంగాణ ఎలక్షన్స్‌కి సంబంధించి. సో, ఈరోజు ఏపీకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాను. చాలా వీడియోస్ ఆల్రెడీ చేశాను. ప్రతి వీడియోని చూడండి. పార్లమెంటు స్థానం ఎవరి ఖాతాలో పడబోతోంది, అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే ఎవరికి ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది, ఎంత మెజారిటీతో వాళ్ళు బయటపడే అవకాశం ఉంది, ఏ పార్టీ ఎక్కువగా స్థానాలు గెలిచే అవకాశం ఉంది, ఇలా ప్రతిదీ చెప్తూ ఉన్నారు. వీడియో స్కిప్ చేస్తే ఎక్కడ అర్థం కాదు. అందుకని వీడియో స్కిప్ చేయకుండా చూడండి. బాపట్లకు సంబంధించి వీడియో చేయబోతున్నాను. బాపట్ల వారందరూ కూడా ఈ వీడియోని చూడాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. సో, బాపట్లకు సంబంధించి పార్లమెంటు స్థానం ఎవరి ఖాతాలో పడబోతోంది, అలాగే అసెంబ్లీ స్థానాలు ఏ పార్టీ ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది? బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో పార్లమెంట్ స్థానంలో 11,000 ఓట్లు పైచిలుకుతో వైసీపీ గెలుచుకునే అవకాశాలు ఉంది. ఇది బాపట్ల ఎస్సీ అమ్మ. సో ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గం వేమూరు కూడా ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ 2,300 ఓట్లు పైచిలుకుతో వైసీపీకే గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే గత వీడియోలో నేను చెప్పాను రేపల్లె టైట్లో వైసీపీ పడొచ్చని. కానీ ఇవాళ ఉన్న ప్రజెంట్ పొజిషన్కి అయితే రేపల్లె 6,000 ఓట్లు పైచిలుకుతో కూటమి గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక మూడోది బాపట్ల 8,000 ఓట్లు పైచిలుకుతో వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. పరుచూరు 1,500 ఓట్లు అతి స్వల్ప మెజారిటీతో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అద్దంకి లాస్ట్ వీడియోలో హనుమిరెడ్డి గెలుస్తారని చెప్పాను గత 1 నెల రోజుల ముందు వీడియోలో, 2 నెలల ముందు వీడియోలో కూడా. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ అయితే అద్దంకి కూటమికే 6,000 ఓట్లు పైచిలుకు కూటమికి అవకాశాలు ఉన్నాయి. చీరాల వైసీపీకి 2,000 ఓట్లు మెజారిటీతో చీరాల అవకాశాలు ఉన్నాయి. ఈ సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ కూడా కూటమి అభ్యర్థి 3,000 ఓట్ల పైచిలుకుతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అప్పుడు వైసీపీకి 5-2 ఇచ్చాము కూటమికి, ఇప్పుడు వైసీపీకి 4, కూటమికి 3. ఈ టైట్ ఫైట్లో బాపట్ల పార్లమెంటు ఎస్సీ కాన్స్టిట్యున్సీ 11,000 ఓట్లతో గెలుస్తుంది. వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు. ఓకే. సో, బాపట్లకు సంబంధించి పార్లమెంటు స్థానం వైసీపీనే, అలాగే ఎక్కువ స్థానాలు కూడా వైసీపీ, 3 కూటమి. అన్ని కూడా 2,000, 1,500 అలా ఉందమ్మా. 3,000 టగ్ ఆఫ్ వార్ గానే ఉంది బాపట్ల కూడా. సో, చాలా టైట్ ఫైట్ అండి. అసలు ప్రతి నియోజకవర్గం ఉదయ్ భాస్కర్ గారు చెప్తూ ఉంటే అసలు ఎవరు కైవసం చేసుకుంటారో కరెక్ట్ ఫిగర్స్ తో సార్ చెప్తున్నారు. 1000 అంటే ఎవరికైనా రావచ్చు, అటైనా రావచ్చు, ఇటైనా రావచ్చు. ఆ టైంకి ఎలా ఉంటుందో, మైండ్ ఎలా ఉంటుందో, వేసే ఓటర్ దేనికి ప్రభావితం అవుతారో ఇవన్నీ మనం చెప్పలేం. కాబట్టి బాపట్లకు సంబంధించి కూడా వైసీపీకే ఎక్కువగా అవకాశం ఉంది. పార్లమెంటు స్థానం 100% తన ఖాతాలోనే పడుతుంది, వైసీపీ ఖాతాలోనే. ఇక నియోజకవర్గాల వారీగా చూస్తే ఎమ్మెల్యే స్థానాలు 4 స్థానాలు తన ఖాతాలో, అలాగే కూటమి ఖాతాలో 3 స్థానాలు మాత్రమే పడుతున్నాయి. చూద్దాం ఎలా ఉంటుందో రిజల్ట్స్ వచ్చాక మళ్ళీ చేద్దాం ఉదయ్ భాస్కర్ గారితో. ఇక ఈ వీడియోని బాపట్ల వాసులు అందరూ చూడాలి, మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయాలి. మీరు ఎంతవరకు ఏకీభవిస్తున్నారు ఈ వీడియోతో అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరో మంచి వీడియోతో, మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.